ఇదేమి దుర్మార్గం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంగన్వాడీ సెంటర్లని ఈరోజు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ అధికారులే ధ్వంసం చేస్తా ఉన్నారు. ఇదా రాజకీయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వెంటనే అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలి, అంగన్వాడీ సెంటర్లకు భద్రత కల్పించాలి అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. రైట్ సుబ్రహ్మణ్యం గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రసాద్ గారు, చూస్తున్నారు కదా, సెంటర్ల తాళాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాల్సినంత నేరం అంగన్వాడీ టీచర్లు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్లో? ప్యానెల్లో ఉన్నటువంటి తోటి ప్యానలిస్ట్ అరుణ గారికి, మీకు 90 ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు తమ హక్కుల కోసం 8వ రోజు పోరాటం చేస్తున్న అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు చేస్తున్నటువంటి పోరాటం సహేతుకమైంది, న్యాయమైంది, ధర్మమైంది. ఎందుకంటే వాళ్ళు కోరుతున్నటువంటి కోరికలు గొంతెమ్మ కోరికలు కాదు. ఆ రోజు పాదయాత్రలు ఇదే ముఖ్యమంత్రి ఏం చెప్పాడు తెలుసా? తెలంగాణ కన్నా మన రాష్ట్రంలో ఎక్కువగా జీతాలు ఇస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి నమ్మించి లక్షలాది మంది అంగన్వాడీ అక్క చెల్లెముల కుటుంబంలో యొక్క ఓట్లని కొల్లగొట్టి ఈరోజు అధికార పీఠంలో కూర్చున్న తర్వాత ఈరోజు అంగన్వాడీ అక్క చెల్లెములు శాంతియుతంగా ధర్నా చేస్తా ఉంటే పోలీసులతో బెదిరించేది, నోటీసులు ఇచ్చేది, ఉదయం 4వ గంటకి 5వ గంటకంతా వాళ్ళ ఇంటి చుట్టూ పోలీసులు మోహరించేది. అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే స్వచ్ఛంగా ధైర్యంగా తమ నిరసనను వ్యక్తం చేసే హక్కును కూడా కాలు రాస్తా ఉంది సర్కారు. ఏమండి, ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రభుత్వాన్ని పోరాటం చేసినప్పుడు ఎవరైనా ఆయన హక్కులు భంగం కలిగించారా? ఎవరైనా ఆయన అడ్డుకున్నారా? ఈరోజు అంగన్వాడీ అక్క చెల్లెములు కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేస్తా ఉంటే పోలీసుల దగ్గర బెదిరించడం. అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే బందిపోటు దొంగలు ఏ విధంగా అయితే బ్యాంకుల్ని పగల కొడతారో ఆ విధంగా అంగన్వాడీ సెంటర్లు పగల కొడతారా? ఎవరిచ్చారయ్యా నీ ఈ అధికారం? నీ సచివాలయం సిబ్బంది, నీ వైసీపీ వాలంటీర్లు, నీ వైసీపీ కార్యకర్తలు వచ్చి అంగన్వాడీ సెంటర్ని గెడ్డపాలతో పగలగొట్టి ఏం చేస్తున్నారు? పోనీ పిల్లలకి ఏమైనా పాఠమనా చెప్పిసేస్తున్నారా? మీరు ఉయ్యాల్లో ఊగేది, అక్కడ కుప్పి గంతులు వేసేది, దీనికోసం అంగన్వాడీ సెంటర్లు ఉండేది. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, ఈరోజు లక్షలాది మంది అక్క చెల్లెమ్మలు రోడ్డు పైన ఉంటే నీకు బేషజాలం ఎందుకు? వాళ్ళ సంఘం నాయకులు పిలిపించుకొని కూర్చోబెట్టి చర్చ చేయడానికి నీకు ఎందుకు బెరుకు? నేను కూడా చెప్తున్నాను సార్, తెలుగుదేశం హయాంలో 4200 ఉన్నటువంటి ఈ యొక్క దీన్ని 6300 చేశారు. ఆ తర్వాత 10,500కి పెంచారు. ఈ మహానుభావుడు వచ్చి పెంచింది కేవలం 1000 రూపాయలు. ఇది యథార్థం. నేను లైవ్ లో మాట్లాడుతున్నా, అబద్ధాలు చెప్పడానికి లేదు, ఇక్కడ ఛాన్స్ లేదు. లెక్కలు కూడా అంతే చెప్తున్నాయి. 1000 రూపాయలు పెంపుదల మాత్రమే పెంచింది. 4200 ఉన్నటువంటి జీతాన్ని 6300 ఒకసారి చేశారు. 6300 నుండి 10,500 చేశాం. 10,500 చేస్తే ఈయన 1000 రూపాయలు పెంచేసి నా అక్క చెల్లెములు ఆడయ్య నీ అక్క చెల్లెములు, నువ్వు సొంత అక్క చెల్లెములకే నువ్వు అన్నం పెట్టినోడి, తరిమేసినోడి, నువ్వు పోయి వీళ్ళకి న్యాయం చేస్తారంటే ఎవరు నమ్మతారా? మాట్లాడడానికి ఏమైనా కామన్ సెన్స్ ఉండాలబ్బా. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, కటిక కరోనాలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా రోగుల్ని, చిన్న పిల్లల్ని, గర్భిణీ స్త్రీల్ని తమ సొంత బిడ్డలాగే సేవ చేసినటువంటి ఘనత అంగన్వాడీ అక్క చెల్లెములది. వాళ్ళు అడిగినటువంటి జీతాన్ని నువ్వు కాళ్ళకు దండం పెట్టి ఇవ్వాల్సింది పోయి వాళ్ళపైన పోలీస్ కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి బెదిరింపులు గురి చేస్తావా? నేను ఒకటే చెప్తున్నా, అంగన్వాడీ అక్క చెల్లెములకి ఉద్యమాలు కొత్త కాదు, పోరాటం కొత్త కాదు. ఏమి నీకు అధికార మదం తలకెక్కి పొటాటోకి ఉల్లిపాయకి తేడా తెలియని గొప్ప నాయకుడు నువ్వు మాట్లాడుతాను. అంగన్వాడీ అక్క చెల్లెములని హేళనగా చేసి మాట్లాడతారు ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు. నేను ఇప్పటికైనా ఒకటే చెప్తున్నా, పంతాలకి పట్టింపులకి పోకుండా, బేషజాలకు పోకుండా అంగన్వాడీ అక్క చెల్లెములు పిలిచి చర్చలు జరిపి తక్షణం వాళ్ళకి, నువ్వు చెప్తున్నావు కదా, ఇప్పుడు నీ సలహాదారులు ఉన్నారు 60 మందో 70 మందో, ఒక పనిలే పాటాలే, ఒక్కొక్కరికి 2 లక్షల నుండి 5 లక్షలు ఇస్తున్నావు.
ఏసీ రూముల్లో కూర్చుని కాలక్షేపం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ వల్ల వచ్చిన ప్రయోజనం లేదు. కానీ అంగన్వాడీ అక్క చెల్లెములు, గర్భిణీ స్త్రీలకి, చిన్న పిల్లలకి, వీళ్ళందరికీ అమూల్యమైనటువంటి సేవలు అందిస్తున్నారు. వాళ్ళకి ఆ జీతం ఏదో వృధాగా ఖర్చు పెడుతున్నావు కదా. జగనన్న నువ్వే నాకు నమ్మకం అని చెప్పి స్టిక్కర్లు గోడలకు తగిలిస్తున్నావు కదా, దానికి పెట్టే ఖర్చులు అంగన్వాడీ అక్క చెల్లెములకి ఇవ్వు. పెద్ద పెద్ద బోర్డులు వేస్తున్నావు కదా, మళ్ళీ జగనే ఎందుకు రావాలని పెద్ద పెద్ద బోర్డులు పెట్టి ఖర్చులు పెడుతున్నావు కదా, లక్షలాది రూపాయలు. ఆ వృధా ఖర్చు. రైట్ ప్రసాద్ గారు ఇప్పుడు వీరికి సంఘీభావంగా టీడీపీ చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి? ఎందుకంటే తాళాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిపోవటం ఏంటండి ఇంత అరాచకం? పైగా సచివాలయ ఉద్యోగుల చేత లోపల అంగన్వాడీ వాళ్ళ ఉద్యోగాలు చేయిస్తారు. రేపు పొద్దున ముఖ్యమంత్రి ఉద్యోగం కూడా చేయొచ్చు అలాగైతే. నేను అదే చెప్తున్నాను సార్, అంగన్వాడీ అక్క చెల్లెములు చేస్తున్నటువంటి పోరాటానికి మేము వాళ్ళ దీక్షా శిబిరాలు సందర్శించాం, సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చాం. మా ఊర్లలో ఎక్కడైతే మాకు నిజం చెప్తున్నా మాకు బలం ఉన్నటువంటి చోట